తో బాధపడుతున్న నా క్లయింట్ తన పేషెంట్ అయిన ఒక పసివాడి ప్రాణాన్ని కాపాడడం కోసం తన హార్ట్ ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చాడు. ఎస్, మామూలు పరిస్థితుల్లో అయితే దీనికోసం వెయిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ క్యాన్సర్ తన బాడీ మొత్తాన్ని ఒక్కో పాటుగా తినేస్తుంది యువర్ ఆనర్. సో తనకి లెదల్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా అతనికి వ్యాధి నుంచి విముక్తే కాక ఒక పసివాడి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం యువర్ ఆనర్. కానీ మన దేశం, మన రాజ్యాంగం, ప్రజలు, మతాలు, గురు గ్రంథ సాహెబ్, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నీ చెప్పేది ఒకటి. ఇది దేవుడిచ్చిన జీవితం. తిరిగి తీసుకోవటానికి కూడా ఆయనకే హక్కుంది. సర్జరీ జరగచ్చు, సక్సెస్ కావచ్చు, డాక్టర్ ఋషి బతకచ్చు. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ మిరకల్. కానీ ఇక్కడ మనం రెండు అద్భుతాల గురించి చూస్తున్నాం యువర్ ఆనర్. ఒకటి రిషి అయితే ఇంకొకటి ఆ పిల్లవాడి గుండె దొరకడం. అంతేకాదు యువర్ ఆనర్, హార్ట్ దొరికినా కూడా అది మ్యాచ్ కావాలని ఎక్కడ గ్యారంటీ లేదు యువర్ ఆనర్. కానీ రిషి హార్ట్ పూర్తిగా మ్యాచ్ అయింది యువర్ ఆనర్. ఎ మిరాకిల్ హస్ ఆల్రెడీ హ్యాపెండ్. కానీ ఒక ప్రాణం రక్షించడం కోసం మరో ప్రాణాన్ని తీయటం ఎవరూ ఒప్పుకోరు. ప్రాణాంతక వ్యాధి వచ్చిన ప్రతి పేషెంట్కి ఎప్పుడో ఒకసారి భరించలేని బాధ, చనిపోదామన్న విరక్తి కలుగుతాయి. మనం దాన్ని ఎంకరేజ్ చేస్తే వ్యాధి నయం కావడం కన్నా ఈ దేశంలో ఆత్మహత్యలు ఎక్కువైపోతాయి. ఒక పసిబిడ్డ గుండె కోతను భరించడం, ఒక డాక్టర్ ఆ గుండె కోతను ఆపడానికి చేసే ప్రయత్నాన్ని మనం అడ్డుకుంటే సమాజం హర్షించదు యువర్ ఆనర్. సొసైటీ వోంట్ యాక్సెప్ట్ సూసైడ్స్ యువర్ ఆనర్. సరే, అయితే సొసైటీని డిసైడ్ చేయమన్నాం. వాట్? ఎస్, ఈ సమస్యని సమాజం ముందే ఉంచి పరిష్కరించమందాం. ఫర్ దట్ లెట్స్ అపాయింట్ ఏ జ్యూరీ. వేరు ప్రొఫెషన్స్, సోషల్ స్టేటస్ నుంచి ఫామ్ అయిన ప్యానల్ని అడ్వైజ్ చేయమందాం. సో ఐ రిక్వెస్ట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ టు చూస్ 12 members అండ్ ప్రెజెంట్ దెమ్ విత్ ఇన్ ఎ వీక్. అందరి చేత ప్రమాణం చేయించారు. ఇంపార్షియల్గా, కాన్ఫిడెన్షియల్గా, ఎలాంటి రాగద్వేషాలకు లోను కాకుండా తమ తీర్పిస్తామని. అసలు మనకి జ్యూరీ వేయడం మంచిదేనా? నో ఐడియా. 1960 తర్వాత ఇది ఫస్ట్ టైం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, యుల్ బీ ఫేమస్. మీడియా విల్ మేక్ యూ ఫేమస్. డాక్టర్ రిషి మెడికల్ లీగల్ సర్కిల్స్ లో కొత్తగా వినిపిస్తున్న పేరు. ఒక పసివాడి ప్రాణం కోసం తన ప్రాణాన్ని పణంగా పెడుతున్న డాక్టర్ రిషి కేసుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 50 ఏళ్ల తర్వాత కోర్టు జ్యూరీని నియమించడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాజం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో తెలియడానికే జ్యూరీ వేశారు. సో మీరే ఆ జ్యూరీ అనుకుందాం. లెట్స్ ఆన్సర్ ద క్వశ్చన్. మనిషికి జీవించే హక్కు ఉన్నట్టే మరణించే హక్కు కూడా ఉండాలా? ప్లీజ్ టేక్ యూర్ మొబైల్స్ అండ్ సెండ్ యూర్ ఒపీనియన్. మీ ఎస్ఎంఎస్ ఒక పిల్లవాడి ప్రాణం గురించి, ఒక డాక్టర్ స్ట్రగుల్ గురించి ఆలోచించండి. కోర్టు డాక్టర్ ఋషికి పర్మిషన్ ఇవ్వాలా వద్దా? టీఆర్ఎస్ టైప్ చేసి బేసిచ్చి మీ ఆన్సర్ ఎస్ అయితే వై, నో అయితే ఎన్నని 567776కి ఎస్ఎంఎస్ చేయండి. కోర్టు వారు డాక్టర్ రిషికి లెతల్ ఇంజెక్షన్ ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తే ఆ ఇంజెక్షన్ మీరు ఇస్తారా? నో, ఇవ్వను. ఎందుకు? వీడు ఒక్కరోజు బతుకుంటే 10 మందిని బతికిస్తాడు. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. కార్తీక్ బతకడం మాకు కావాలి, కానీ దానికోసం అతను చచ్చిపోతానంటే మాకొద్దు సార్. బిడ్డ ప్రాణం కోసం దేవుడి ప్రాణాలు అడిగేంత దుర్మార్గులం కాదు. అతను బతికినా పోయినా ప్రపంచానికి వచ్చిన తేడా ఏముంది? ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసి హీరో అవ్వాలని చూస్తున్నాడు. అంటే అతని త్యాగానికి విలువ లేదంటారా? ఇందులో త్యాగం ఏముంది? ఎలాగో చనిపోయేవాడు తన గుండెని ఇస్తానంటున్నాడు. ఓహో, మీరు రేపు చచ్చిపోతారని తెలిస్తే ఇవాళ పోవడానికి ఒప్పుకుంటారా ఒక రోజు ముందు? ఐ డోంట్ నో. మీకు తెలియదు డాక్టర్. మీకు తెలిసి కార్తిక్ విషయంలో ఏం చేయగలిగారో చెప్పగలరా? వీఆర్ ట్రయింగ్. ట్రాన్స్ప్లాంటేషన్ కి గుండె దొరికినా దొరకకపోయినా అతన్ని బతికించి తీరుతాం. ఎలా? వాట్? ఎలా బతికిస్తారు? మా హాస్పిటల్లో మేము ప్రతిరోజు అద్భుతాలు చేస్తాం. డాక్టర్ రిషి, కార్తిక్ విషయంలో ఏ అద్భుతం చేయబోతున్నారు డాక్టర్? వెళ్ళండి డాక్టర్, వెళ్ళి నిజంగా ట్రై చేయండి. చాలా మంది కార్తిక్లు వెయిట్ చేస్తున్నారు. బాస్, ఇది చూడు, హిట్ రిపోర్ట్స్ అన్ని ఛానల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ గేట్వేస్ మొత్తం క్రాష్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంత పాపులారిటీ ఏ స్టోరీకి రాలేదు. దిస్ స్టోరీ ఇస్ వెరీ హాట్. లెట్స్ గెట్ ఇట్. రైట్స్ కొనేద్దాం. దేనికి? సీరియల్కా, సినిమాకా? ముందు సీరియల్, పాపులారిటీని బట్టి సినిమా. ఫైన్, లెట్స్ హ్యావ్ ఎ డీల్. నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. హాస్పిటల్, కోర్ట్, కార్తిక్. 10 లక్షలు అయితే నాకు ఓకే. డీల్. బాస్తో మాట్లాడి నేను కన్విన్స్ చేస్తాను. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? చెక్ ఎప్పుడు ఇస్తే అప్పుడు. ఇదిగో అడ్వాన్స్. ముందు కథ స్టార్ట్ చేయి. రియల్లీ ఐమ్ డైయింగ్ టు లిసన్ టు ఇట్. సో ఇది నా స్టోరీ. 10 లక్షలు పడితేనా? నీకు తెలియదు నువ్వు ఎంతో కోడిగావు. నువ్వు గెలుస్తావు బాబు.
నువ్వు గెలుస్తావు. ఎలా చెప్తున్నారు? దేవుడున్నాడు, నువ్వు గెలవాలే, గెలుస్తావు, చల్లగుండాలే. మై గాడ్ రిషి, యువర్ హీరో నౌ. ఈ కేసుపై రోజు రోజుకి ఉత్కంఠ పెరుగుతుంది. ఒకవైపు ఋషి గెలవాలని అందరూ కోరుకుంటుంటే మరోవైపు ఋషి బ్రతికి కార్తీక్ గుండె దొరకాలని కూడా పూజలు జరుపుతున్నారు. లోకమే ఏకమై శ్లోకమై దీవించెనే ఎదురై వేదను వేదము నన్నిక మన్నించుమా ప్రియా. ఫ్యాటల్ డ్రగ్స్ విషయంలో మీరు చేసిన ప్రమాణం ఒకసారి చదువుతారా? ప్రాణాలు తీసే మందులు నేనెవరికి ఇవ్వను, ఎవరిని ఇవ్వమని అడగను. మరి రిషి విషయంలో? ఒక డాక్టర్గా నా పేషెంట్ని పెయిన్ నుంచి రిలీఫ్ చేయడం నా కర్తవ్యం. ఓ, చంపేయడమేనా పెయిన్ రిలీఫ్ అంటే? వ్యాధి ఆ స్టేజ్లో ఉంది. మీరు ప్రేమించిన అబ్బాయిని మీ చేతులారా చంపేయటం తప్పనిపించలా? అతను చూపించిన మానవత్వం ముందు ఇవన్నీ చాలా చిన్న విషయాలు సార్. నేను రిషిని నమ్మాను, రిషి కోర్టుని నమ్మాడు, కోర్టు సమాజాన్ని నమ్మింది. సార్, సొసైటీని డిసైడ్ చేయమని మీరు జ్యూరీని అపాయింట్ చేశారు. నేను చూపిస్తాను యువర్ ఆనర్ సొసైటీని. రండి, మీ కోర్టు రూమ్ బయటే ఉంది. వందల మంది స్టూడెంట్స్, యాక్టివిస్ట్, మీడియా వాళ్ళు ఒక్కసారైనా రిషిని చూద్దామని, మాట విందామని వెయిట్ చేస్తున్నారు సార్. అందరూ ఎదురు చూస్తున్నారు సార్. మీరు రిషికి ఇచ్చే పర్మిషన్ కోసం. సొసైటీ ఎదురు చూస్తోంది సార్, రిషి విజయంలో భాగస్వాములు కావాలని. ప్లీజ్ యువర్ ఆనర్, రిషిని చంపేస్తున్నావు అనుకోవద్దు. రిషి లాంటి ఇమ్మోర్టల్స్ కి చావు పుట్టుకనేది చిన్న సంఘటన మాత్రమే. ప్లీజ్ సార్, చరిత్ర ఎదురు చూస్తోంది సార్ మీరిచ్చే తీర్పు కోసం. ప్లీజ్ సార్. ఆ క్షణం పూజలో నేను కోరుకున్న మెచ్యూరిటీ కనిపించింది. ఇప్పుడు ధైర్యం కలిగింది, ప్రపంచాన్ని ఆమె ఒంటరిగా ఎదుర్కోగలదని.